సో మ్యాన్ బూబ్స్ గురించి మాట్లాడుకుందాం ఇవాళ. మ్యాన్ బూబ్స్ అంటే యూజువలీ 20s ఉన్న అబ్బాయిలకి చెస్ట్ ఎక్కువ బ్రెస్ట్ సైజ్ పెరగడం వల్ల వచ్చే కండిషన్ని మ్యాన్ బూబ్స్ అంటాం. ఐడియల్గా అయితే దాని టెక్నికల్ టర్మ్ గైనకోమాస్టియా. సో ఎందుకు వస్తుంది మ్యాన్ బూబ్స్ అంటే, ప్యూబర్టీ టైంలో మన గ్రోత్ ఏదైతే స్పర్ట్ ఉంటుందో ఆ టైంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల మ్యాన్ బూబ్స్ అనేవి వస్తుంటాయి. సో దీంట్లో ఏమవుతుందంటే, మన బాడీలో ఉన్న టెస్టోస్టెరాన్ కంటే ఈస్ట్రోజన్ కొంచెం లెవెల్ పెరగడం వల్ల బ్రెస్ట్ టిష్యూ ఫాస్ట్గా పెరుగుతుంది. అండ్ యూజువల్లీ సర్జరీ అవసరమా అంటే, సర్జరీ ఇమ్మీడియట్గానే చెప్పము, ఒక 1 to 1.5 year వెయిట్ చేస్తాము. అండ్ వేరే ఇష్యూస్ వల్ల కూడా కొన్నిసార్లు రావచ్చు గైనకోమాస్టియా అనేది. ఆల్కహాల్ వల్ల కానీ, కొన్ని లివర్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వేరే కొన్ని ట్యూమర్లు ఉండొచ్చు. బట్ ఇవన్నీ లెస్ దాన్ 1% ఆఫ్ ద కేసెస్లోనే చూస్తాం. మిగిలినవన్నీ రొటీన్గా 99% ఉండే కేసెస్ అన్ని నార్మల్గా రెగ్యులర్గా వచ్చేదే ఫిజియలాజికల్ అంటాము. ఇందులో ఏం ప్రాబ్లము ఉండదు. సర్జరీ ఎలా ఉంటుందంటే, సర్జరీ యూజువలీ ఒక 1 to 1.5 hourలో అయిపోతుంది. లైపోసక్షన్ చేసి ఉందరికి గ్లాండ్ కూడా ఉంటుంది కొంచెం గట్టిగా. సో ఆ గ్లాండ్ కూడా పార్ట్ ఆఫ్ ద గ్లాండ్ తీసేయాల్సి ఉంటుంది. సర్జరీ స్మూత్గానే అయిపోయిన తర్వాత ఒక 2 hours ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. ఒక 3 weeks మటుకు మాత్రం కంప్రెషన్ గార్మెంట్ ధరిస్తే సరిపోతుంది. యూజువల్లీ రిజల్ట్ పర్మనెంట్గా ఉంటుంది, మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉండదు. గైనకోమాస్టియా వల్ల సర్జరీ వల్ల అడ్వాంటేజ్ కూడా ఏంటంటే, ఒకసారి సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ ఆ సమస్య అనేది మళ్ళీ తలెత్తదు.